అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నానండి. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఇలా శుభ్రం చెక్ చేసుకోవాలండి. ఇలా ముక్కలు కోసుకోవాలండి. పెడుతున్నానండి, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కింద ఎల్లిపాయలు వేద్దాం, అలాగే జీలకర్ర కూడా, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగిపోయి కదా, ఇలాగ ఎండుమిర్చి వేద్దాం 4 కాయలు. వేగిపోయి దించేద్దాం. కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి. ఇదిగో చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. ఒక కొబ్బరికాయకి చిన్న మామిడికాయ వేసుకోవాలి, సమానంగా వేసుకోకూడదు, పులుపు వచ్చేద్ది. పాలు ముక్కలు పచ్చి కొబ్బరికాయ వేసుకోవాలండి, ఎండు కొబ్బరికాయ వేసుకోకూడదు. ఇప్పుడు కొట్టాను కట్టెంకాయ కొట్టి ఆవిడకాయ ముక్కలు వేసుకుందాం. అలాగే వేపిని పచ్చిమిర్చి ఎండుమిర్చిని చింతపండు వేసుకొక్కలేదండి, ఇంకా మామిడికి వేసాం కాబట్టి. తగినంత ఉప్పు, అంతేనండి. మెత్తగా రుబ్బేసుకుంటావే. నలిపోయిందండి, తీసేద్దాం. తాలింపులు వేస్తున్నానండి. కరివేపాకు వేసాను, ఆ తర్వాత ఎండుమిర్చి 2 కాయలు దించేద్దాం. ఇంకా మామిడికాయ పచ్చడి అండి, అన్నంలోకి చాలా బాగుంటుంది. వేడి అన్నం వేసుకుంటే ఇంకా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ చేయండి. గంట సమయం మాత్రం మర్చిపోకండి.